ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రతి రాత్రి మనము బైబిల్ గ్రంథంలో నుండి యేసు ప్రభు వారి యొక్క సిలువను గూర్చి, యేసు ప్రభు వారి యొక్క మరణమును గూర్చినటువంటి ప్రవచనాలు ఎక్కడెక్కడ ప్రవచించారు, అవన్నీ యేసు ప్రభు ఎలా నెరవేర్చారు అనేటువంటి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. యేసు ప్రభువారు అనుకోకుండా సిలువలో చనిపోవటం కాదు. వందల సంవత్సరాలకు పూర్వమే యేసు ప్రభువారి యొక్క మరణమును గూర్చి, ఆయన సిలువ యాగమును బట్టి దేవుడు తన బిడ్డలైనటువంటి వారికి వాగ్దానం చేశాడు. ఆ రీతిగానే ప్రవక్తల నోట కూడా యేసు ప్రభు వారి యొక్క సిలువ శ్రమను గూర్చి ప్రవశింపజేశాడు. అవన్నీ యేసు ప్రభు జీవించిన కాలంలో ఆయన నెరవేరుస్తూ, ప్రతిదీ కూడా తనను బట్టి ఎలా ప్రవశించబడిందో ఆ ప్రవచనాలన్నీ నెరవేరుస్తూ తన జీవితాన్ని కొనసాగించారు. ప్రతి పర్యాయము యేసు ప్రభువారు ఈ ఉపమానాలు, సూచక్రియలు, ఆశ్చర్య కార్యాలు, సుబోధ, ఇవన్నిటికంటే కూడా ఆయన చేసిన బోధలో ఎక్కువగా తన మరణమును గూర్చి శిశువులకి తెలియజేస్తూ, వారిని బలపరుస్తూ, ఆ రీతిగా ఆయన రెండవ రాకడను గూర్చి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అలాగా యేసు ప్రభువారు తాను ఈ లోకమును విడిచి వెళ్ళిపోవటమును గురించి పలుమార్లు శిష్యులకు చెబుతున్న సందర్భాల్లో శిష్యులు భయము చెందారు. నువ్వు వెళ్ళిపోతే ఏంటి మా పరిస్థితి? నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమిటి? మేమేమైపోతాము? మాకు దిక్కెవరు? మాకు అండెవరు? మాకు తోడెవరు? మేము సమస్తమును విడిచిపెట్టి, మేము చేసే వృత్తిని, మా పనులు మేము విడిచిపెట్టి, తల్లిదండ్రులను విడిచిపెట్టి, కొద్దిమంది వివాహములైన వారు ఉన్నారు, భార్యాపిల్లలను వదిలిపెట్టి, మా గ్రామములు సమస్తమును విడిచిపెట్టి మేము నిన్ను వెంబడించాం, మా పరిస్థితి ఏమిటి అని అడిగారు. యేసు ప్రభు అన్నారు, మీ హృదయములను కలవరపడనియొద్దు. తండ్రి యందు విశ్వాసం ఉంచారు కదా, అంటే ధర్మశాస్త్రమును మీరు నమ్మారు కదా, తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నాయి, లేని ఎడల నేను మీతో చెప్తాను కదా. నేనుండే స్థలములో మీరు ఉండేలాగున స్థలమును సిద్ధపరిచి నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళతాను అని చెప్పుకుంటూ వచ్చాడు ప్రభు. అలాంటి సందర్భాల్లో యేసు ప్రభుని వెంబడించినటువంటి మొదటి శిశువులు ఇద్దరు యేసు ప్రభుతో కూడా ఉండాలని ఆశ, ఆ కోరిక మంచిది. వారు ఏం చేశారు అంటే, వారి తల్లిగారిని వెంట పెట్టుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వారికి ఒక కోరిక ఉంది, ఆశ ఉంది, బలమైనటువంటి ఆశ. అది ఆ ఆశను బట్టి వారు మాట్లాడుకున్నారు అన్నదమ్ములు. యేసు ప్రభు ఎలాగైనా పరలోకం వెళ్ళిపోతాడు, తండ్రి దగ్గరికి వెళతాడు, ఎలాగైనా సరే ఈయనను గూర్చి ప్రవచించబడిన ప్రతి ప్రవచనం నెరవేరింది, ఈయనను గూర్చి చెప్పబడిన ప్రతి వాగ్దానం నెరవేర్చబడింది. వాస్తవంగా యేసు ప్రభు రాజు అవుతాడు, రాజ్యం ఉంటుంది, పరలోకములో మనమే మొదటి స్థానంలో ఉండాలి అని అనుకొని, మన ఇద్దరం వెళ్తే కుదరదు, మమ్మీని తీసుకొని వెళ్దాం, మమ్మీ మాట బాగా వింటారు ప్రభు, ఎందుకంటే బంధువు కాబట్టి అని తల్లిని తీసుకొని వచ్చారు. దానిని మనము మత్తయి సువార్తలో తల్లిని తీసుకొని వచ్చాడని రాయబడింది. మార్కు సువార్త
10వ అధ్యాయం 35వ వచనంలో మనం చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయము. జబదయి కుమారులైన యాకోబును యోహోనును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నాం. ప్రభు దగ్గరికి వచ్చి వీళ్ళు చెబుతున్నారు, అయ్యా మేము ఏది అడిగినా ఖచ్చితంగా అది మీరు చేస్తున్నారు, మేము అడిగినది ప్రతిదీ కూడా చేస్తున్నావు అని యేసు ప్రభువుని అడుగుతున్నారు. ఎన్నోసార్లు అదే చెప్తున్నారు. మనం చేసే ప్రార్థనలో మొట్టమొదటి ప్రభువుని స్తుతించాలి, కృతజ్ఞతలు చెప్పాలి, మొదట స్తుతించాలి. ఎప్పటి వరకు మనల్ని ఉంచినందుకు, మనల్ని జీవముతో ఉంచినందుకు, సజీవులుగా ఉంచినందుకు స్తుతించి, దేవుని ద్వారా మనం పొందినటువంటి ప్రతి మేలును బట్టి ఆయనను మనం కృతజ్ఞత స్తుతులు చెప్పాలి. ప్రభువా, నీవు నాకు చేసిన మేలును బట్టి నీకు వందనాలయ్యా, నీ స్తోత్రాలని, మనకు చేసిన మేలును బట్టి ఆయనే కృతజ్ఞతలు చెప్పాలి. ఆ తర్వాత మన అవసరతలు ఏమిటో అడగాలి. మన అవసరతలు అడగాలి. అసలు బిగిన్ చేయగానే మనం కృతజ్ఞతలు చెప్పకుండా, స్తుతులు చెప్పకుండా మనకేదేది అవసరమో అన్నీ అడిగితే బాగాలేదు. శిష్యులు వచ్చేసి ప్రభుతో అంటున్నారు, బోధకుడా, ప్రభువా, గురువుగారు, మేము అడుగునది ప్రతిదీ కూడా నువ్వు మాకు చేస్తానే వచ్చావు, చేయాలనే అనుకుంటున్నామయ్యా అన్నప్పుడు, మనమంటే మానవులం, ఎదుటివారి హృదయంలో ఏ ఉద్దేశం ఉందో మనం తెలుసుకోలేం. కానీ ఈయన సృష్టికర్త, పరమదేవుడు, ఆయన వారి హృదయ అంతరంగాల్లో ఏముందో తెలుసు ఆయనకి. అందుకని ఆయన ఏమన్నాడంటే, జబదయి కుమారులారా, మీరు ఏది అడిగితే అది ఇస్తానని నన్ను అంటున్నారు, పొగుడుతున్నారు, కానీ ఇప్పుడు నేను మీకేమి చేయవలెనో అని కోరుకుంటున్నారు. చెప్పండి, నేనేమి చేయాలని మీరు అడుగుతున్నారు, కోరుకుంటున్నారు అని ప్రభువుని అడిగితే, ప్రభు అడిగిన మాటకి వాళ్ళ అమ్మగారు అంటుంది, ఏం లేదయ్యా ప్రభు, ఏం లేదు, కానీ నీవు మహిమలోనికి వస్తావు, ఎట్లాగైనా నీవు మహిమతో వస్తావు, నీ రాజ్యములోనికి వస్తావు, నీ రాజ్యమును తెస్తావు, నీవే రాజువి, సింహాసనం ఉంటుంది, ఆ సింహాసనం దగ్గర కుడివైపున ఒకడు, ఎడమవైపున ఒకడు, నా పిల్లలిద్దరే ఉండాలయ్యా, నా పిల్లలిద్దరే ఉండాలి, ఇంకెవరొద్దు. ఆ కోరిక మంచిదే, దేవుని రాజ్యంలో దేవునితో కూడా ఉండాలని ఆశ మంచిదే. విశ్వసించారు మీరు. యేసు ప్రభు తన ప్రాణమును బట్టి, నేను ఈ లోకమును విడిచి వెళ్ళిపోతున్నాను, తండ్రి వద్దకు వెళుతున్నానంటే నమ్మారు, రాజ్యం ఉందంటే నమ్మారు, నేను మరలా వస్తాను అంటే విశ్వసించారు, మరలా మిమ్మల్ని తీసుకెళ్తానంటే వారు విశ్వసించారు. నమ్మకమును బట్టి, విశ్వాసమును బట్టి వారు నమ్మి ఆ స్థలంలో మేము ఉండాలని కోరుకుంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాస వీరులు వీరు. యేసు ప్రభు వారు సిలువలో ఉన్నప్పుడు దొంగలిద్దరు సిలువేయబడ్డారు. అందులో ఒక దొంగ యేసు ప్రభుని తీక్షణంగా చూసి, ఈయన నిజముగా రాజే, రాజ్యమును స్థాపిస్తాడు, ఈయన రాజ్యం వేరని చెప్పాడు, ఆ రాజ్యం ఉంది ఖచ్చితంగా అని ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, ప్రభు, నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు, లేక నీ రాజ్యములోనికి నీవు వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోగలవా, అంటే నన్ను కూడా రాజ్యములోనికి తీసుకొని వెళ్ళగలవా అని అడిగాడు. కోరిక తప్పు కాదు, ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. ఈ రోజున సామాన్యమైన జీవితం జీవిస్తున్న మనకు కూడా ఒక ఆశ ఉంటుంది. ఏమిటి అంటే, అందరికంటే మనమే అధికులుగా, గనులుముగా, ఆధిపత్యము చలాయించే స్థితిలో ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒకవేళ పైకి నాకేమి లేదండి అంటే మాత్రం అది అబద్ధం. నువ్వు చేసే ఆ కంపెనీలోనో, ఫ్యాక్టరీలోనో,
ఆఫీసులోనో ఎక్కడైనా సరే నీదే ఆధిపత్యం ఉండాలనుకుంటావు. అందరూ నీ మాట వినాలి. నీ కుటుంబంలో, లేకపోతే నీ గ్రామంలో, నీ చుట్టూ ఉన్నటువంటి వారిలో నీవే అధికుడుగా ఆధిపత్యం చలాయించాలని అనుకుంటావు. తప్పులేదు అది. కానీ యోగ్యతను బట్టి అది సంపాదించుకుంటావు. యోగ్యతను బట్టి సంపాదించుకుంటావు. సిలువలో ఉన్నటువంటి దొంగ యేసు ప్రభుని అడిగాడు, నీ రాజ్యముతో నువ్వు వస్తావు, ఖచ్చితంగా వస్తావయ్యా, ఆ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ప్రభు ఏమన్నాడు, ఎప్పుడో కాదయ్యా, నేడే, ఇప్పుడే, ఈరోజే నువ్వు నాతో కూడా ఉంటావు ఆ రాజ్యంలో అన్నాడు. ఇప్పుడు జబదయి కుమారులు విశ్వసించి ప్రభువుని అడుగుతున్నారు. తల్లి అడిగితే ప్రభు తల్లిని పక్కన పెట్టేశాడు. ఉండమ్మా, నీకు తెలీదు, నేను పిలిచింది వీళ్ళని, ఆ పిలుపు వీళ్ళది, పొందబోతున్న మహిమ వీరు పొందాలి. ఇప్పుడు నీ వచ్చినంత మాత్రాన నేనేమి రికమెండేషన్ చేసినంత మాత్రాన మహిమలో వాళ్ళని ఏం చేర్చను, యోగ్యత లేకుండా. యోగ్యులుగా ఉంటేనే అని ప్రభువు యోగ్యతను బట్టి, పరిశుద్ధతను బట్టి వారితో అంటున్నాడు, ఏ బాబు, జబదయి కుమారులారా, యాకోబు, యోహాను, మీరేమడుగుతున్నారో మీకు తెలుసా? మీరేమడుగుతున్నారో మీకు తెలుసా? తెలీదు. నాన్నగారి టైంలో ఒక అతను ఏదో చిన్నపాటి ఒక బడ్డీ కొట్టు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. ఆ రోజుల్లో ఒక 50 సంవత్సరాల క్రితం జార్జిపేట దగ్గర. ఆ కొడుకుని ఎలాగో చదివించాడు. ఏం చదివించాడు అంటే ఎస్ఎల్సి చదివించాడు. అప్పట్లో ఎస్ఎల్సి 10th క్లాస్ తర్వాత వచ్చింది. ఎస్ఎల్సి చదివించి పాస్ అయిన తర్వాత ఆ కొడుకుని తీసుకొని నాన్నగారు, ఆయన, ఇంకా వందనం మాస్టర్ గారు, ఇలాగ కొంతమంది పెద్దలు ఉంటే వారందరం కలిసి మా వాడికి ఏదైనా ఉద్యోగం అడుగుదామని మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారంట. మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి మినిస్టర్ గారు కూర్చొని ఉంటే వీళ్ళు అక్కడ నిలబడి, అయ్యా, మరి ఏదో కష్టపడి పేదరికంలో ఎస్ఎల్సి చదివించాను పిల్లోడికి, ఏదైనా మున్సిపాలిటీలో ఆయన చైర్మన్గా చేశాడు కాబట్టి ఏదన్నా ఒక ఉద్యోగం ఇప్పించండి అంటే బాగుండేది. ఆయన అన్నాడంటే వెళ్ళి, అయ్యగారు, కష్టపడి అదో ఇదో చేసి మొత్తానికి నీ పక్కన కూర్చునేవాడు అంతటోని చేశాను ఆ కొడుకుని అన్నాడంట. అనేసరికి ఆ మినిస్టర్ గారి పక్కన ఉన్న వాళ్ళంతా, ఏం మాట్లాడుతున్నాను అంటే ఎస్ఎల్సి చదవు కానీ మినిస్టర్ గారి పక్కన కూర్చుని అంతటోని చేశాడు. మనమేదో అనుకుంటాం, మన పిల్లలే యోగ్యులు అన్నిటిలో అని అనుకుంటాం, లేకపోతే మనమే యోగ్యులు అనుకుంటా ఉంటాం. మనకంటే యోగ్యులు ఉన్నారు, మన పిల్లల కంటే యోగ్యులు ఉన్నారు. నేను అది నమ్ముతాను. ఎప్పుడైనా సరే మన పిల్లలను యోగ్యులుగా పెంచుదాం, దేవుని సన్నిధానంలో పెంచుదాం. వారు అందరికంటే గనులు మాత్రం కాదు, వారికంటే యోగ్యులు ఉన్నారు. మనము ఉన్న పరిస్థితుల్లో దేవుడు మనల్ని పాటలు పాడడానికి మంచి స్వరం ఇచ్చాడు, లయబద్ధంగా పాడతాం, పర్వాలేదు. కానీ అందరికంటే మనమే సింగర్సం కాదు, మనకంటే బాగా పాడగలిగేవారు ఉన్నారు. దేవుని సన్నిధానంలో ఆత్మీయంగా ఎదుగుతున్నాం, బాగా ప్రార్థన చేయగలుగుతున్నాం, ప్రార్థనాపరులుగా బ్రతుకుతున్నాం. అయితే మనకంటే ఎక్కువగా ప్రార్థన చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి ఆత్మీయంగా ఉన్నాం, ఏదో మనకిచ్చిన చిన్న జ్ఞానంతో వాక్యాన్ని చెబుతున్నాం, అంత మాత్రాన నేను వీళ్ళందరికంటే బాగా మంచి ప్రసంగికుని అనుకుంటే తప్పు. మనకంటే ఎక్కువగా ఇంకా లోతైన మర్మాలు చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. మనం యోగ్యులమా కాదా, మనకు మనమే హెచ్చించుకోవడం కాదు, దేవుడు పరీక్షిస్తాడు. తల్లిని తీసుకొచ్చి రికమెండేషన్ చేసినంత మాత్రాన వారు యోగ్యులని బంధువు వచ్చి చెప్పారు అని యేసు ప్రభు వెంటనే సరేనమ్మా అనలా. యాకోబు, మీరు ఏమడుగుతున్నారో మీకు తెలుసా? అసలు మీరేమడుగుతున్నారో మీకు తెలుసా అంటే వారు, మాకు తెలుసా అయ్యా,
నువ్వు ఒక రాజ్యమును స్థాపిస్తావు, ఆ రాజ్యములో సింహాసనాలు వేస్తావు, అందులో మమ్మల్ని కూడా ఉంచుతావు, అన్నీ మాకు తెలుసాయా అన్నారు. అలాగా తెలుసా? అయితే నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగగలరా? నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందుటైనను మీ చేతైద్దా అని అడిగాడు. యేసు ప్రభు వారు అప్పటికి బాప్తిసం పొందారా లేదా? బాప్తిసం పొందారు. మరలా ఇప్పుడు ఇంకొక బాప్తిసం ఏముంది? శ్రమలను అనుభవించడం, రక్తముతో తడిసిపోవడం శరీరమంతా. అందుకని నీటి ద్వారాను ఆత్మ ద్వారాను రక్తము ద్వారా మనము క్రీస్తు రక్తము చేత కడగబడి రక్షించబడుతున్నాం. ఆత్మతో నీటి ద్వారా మనము బాప్తిస్మ అనుభవంలోనికి వస్తున్నాం. నేను తాగే గిన్నెలోది మీరు త్రాగలరా అంటే వారు ఏమి వెనక ముందు ఆలోచించాలా. వారిద్దరేమన్నారంటే తాగలం అన్నారు. మేము పొందుతున్న బాప్తిస్మం పొందబోతున్నాను నేను, అది పొందుతారా అంటే నీ బాప్తిస్మం మేము కూడా పొందుతాం అన్నారు. ప్రభు అన్నాడు, మంచిదయ్యా యాకోబు, యోహాను, నేను త్రాగే గిన్నెలోది మీరు త్రాగవచ్చు, అంత ధైర్యం మీలో ఉంది, చేయగలరు. ప్రభు వారి హృదయాంతరంగాలలో చూశాడు. వారు పైకి చెప్పట్లా. ప్రభు కొరకు వచ్చాం గనక ప్రభు కొరకు మరణమైనా పర్వాలేదు అని ఒక కృతనిశ్చయములోనికి వచ్చారు. అది ప్రభు తెలుసుకున్నాడు. నేను త్రాగుచున్న గిన్నెలో వదిలి మీరు త్రాగుతారు, నేను పొందబోచున్న బాప్తిస్మం మీరు పొందుదురు, కానీ నాతో పాటు శ్రమలు అనుభవిస్తారు, నా కొరకు మీరు హతసాక్షులు అవుతారు. కానీ నా కుడి వైపున ఒకరు ఎడమ వైపున ఒకరు కూర్చుండనిచ్చుట నా వశములో లేదు, నా వశములో లేదు, నా వశములో లేదు. అది తండ్రి ఎవరికి నిర్ణయించాడో, ఎవరికి సిద్ధపరిచాడో వారికి మాత్రమే అది దొరుకుతుంది అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, శిష్యులు ఎప్పుడైతే యేసు ప్రభుని ఇలా అడిగారో, యేసు ప్రభు చెప్పిన సమాధానం వారికి అర్థమైంది, వారు అడిగింది ప్రభుకి అర్థమైంది, ప్రభు వారికి సమాధానం చెప్పాడు. కానీ మిగిలిన శిష్యులు ఉన్నారు చూసారు 10 మంది, వారు కోపం వచ్చేసింది వారికి. యాకోబు యోహానుల మీద వారు కోపపడ్డారు. యాకోబు, యోహాను ఇటాండి మీరు, యేసు ప్రభు కోపం తెప్పించారు, మీరు ఏంటి అలా అడుగుతున్నారు అని శిష్యులు మిగిలిన వారు వారిద్దరి మీద కోపపడ్డారు. యేసు ప్రభు చెప్తున్నాడు, నా కుడి వైపున ఒకరు ఎడమ వైపున ఒకరు కూర్చుండుట నా వశంలో లేదయ్యా, నేను ఎవరిని కూర్చోబెడతానో నాకు తెలీదు, అది తండ్రి నిర్ణయించాడు, తండ్రి చేత నిర్ణయించబడింది, అది ఎవరికి ఇస్తాడో నాకు తెలీదు. ఎవరి కొరకు సిద్ధపరచబడింది ఆ సింహాసనం? ఎవరి కొరకు? యేసు ప్రభు కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన కూర్చోగలిగిన యోగ్యులు ఎవరు? ఎవరికి ఇచ్చాడు ఆ యోగ్యత అంటే, తను అందరూ అంగీకరించిరో వారందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. క్రీస్తు రక్తము చేత కడగబడిన మనమందరము ఆయన పిల్లలము. పిల్లలకే అధికారం. ఇక మీదటి మీరు దాసులు అనబడక కుమారులు అనబడుదురు అన్నాడు. దేవునికి స్తోత్రం. మనం దాసులం ఒకప్పుడు, లోకమునికి దాసులం, పాపమునికి దాసులం. అందులో నుండి విడిపించాడు దేవుడు. దేవుని దాసులుగా ఉన్నాం. దాసుడికి కొంతవరకే హక్కు ఉంటుంది, సంపూర్ణమైనటువంటి హక్కు ఉండదు గృహములో. ఆ బయట తిరగడమే, ఇంట్లోనికి వెళ్ళడానికి, ప్రతి పని చేయడానికి కుమారుడికి మాత్రమే అధికారం ఉంటుంది. కనుక మనలందరిని కూడా దత్తపుత్రాత్మనిచ్చి అందరిలో తన కుమారుడు జ్యేష్ఠుడుగా ఉండాలని దేవుడు మనలందరినీ ఆయన పిల్లలుగా అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. ఆయన పిల్లలుగా మనం అంగీకరించబడ్డాం. ప్రియులైన పిల్లల వలె ఉన్నాం.
యోహాను గారు తన పత్రికలు అంటాడు, ఇప్పుడు మనం ఆయన పిల్లలమై ఉన్నాము, తరువాత మనం ఏమవుదామో తెలియదు. తర్వాత ఏమవుదామో మనకు తెలియదు. యేసయ్య గారి పాట అదేగా, ఏమవుదునో నేమవుదునో, ఏమవుదునో నేమవుదునో, ఎవరు సమీపించారా అని తేజస్సులో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రియైన పిల్లలుగా చూస్తున్న నన్ను దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ ఒక మహారాణిలా కూర్చోబెడతాడు. దేవునికి స్తోత్రం. ఒక భర్త దగ్గర, తండ్రి దగ్గర పిల్లలకు కొంతవరకే స్వతంత్రం ఉంటుంది, కొంతవరకే స్వతంత్రం. తండ్రి జేబులో చేయి పెట్టడానికి కొంతవరకే కొడుక్కి అధికారం. ఒకవేళ కొంతమంది తండ్రులు కొడుకులు జేబులో చేయి పెడితే తిడతారు, అవసరమైతే కొడతారు. భార్య చేయి పెట్టిందనుకో ఏమంటారండి? ఆయన నిద్రపోతూ ఉన్నాడు, బట్టలు అక్కడ షర్ట్ అక్కడ తగిలిచ్చి, ఏమికి అవసరం లేపు అడిగిద్దా? కొంతమంది ఉంటారు, లే కామలే అని వాళ్ళు కోపం వచ్చి వాళ్ళకి బిగుతారు. అడగాల్సిన పని లేదు. భార్య ఏం చేస్తుంది? వెంటనే సొక్కా జేబులో చేపెట్టేసి తీసేసిద్ది. కొడుకు కంటే కూడా భార్యకే ఎక్కువగా అధికారం ఉంటుంది, స్వతంత్రం ఉంటుంది. ఇప్పుడు ప్రభు మహిమలో సింహాసనం మీద ఎవరిని ఉంచుతానన్నాడు అంటే పెండ్లి కుమార్తెను ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. నేను పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నా, ఆ సింహాసనం నాకు ఇస్తాడు దేవుడు. అందుకనే యోహాను గారు తన పత్రికలు అన్నాడు, ఇప్పుడు మనము ప్రియులైన పిల్లల వలె ఉన్నాము, కానీ తర్వాత మనమేమవుదుము? నువ్వు మహారాణిలా చేయబడితే, ఆ వధువు సంఘముగా సిద్ధపడితే నీకే ఇస్తాడు దేవుడు. మరొక విషయాన్ని ఏం చెప్పాడంటే మత్తయి సువార్త 11వ వచనంలో బాప్తిస్మిచ్చు యోహాను గారిని గురించి చెప్పుకుంటా వచ్చాడు యేసు ప్రభు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను గారు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అన్నాడు. ఖచ్చితంగా చెబుతున్నాను అన్నాడు. స్త్రీలు కనిన వారిలో, తల్లిదండ్రులు కన్నటువంటి వారిలో బాప్తిస్మిచ్చు యోహాను గారి కంటే గొప్పవారు ఎవరూ లేరు అన్నాడు. యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు. ఆయనే గొప్పవాడు. ఎందుకు అంటే వాగ్దాన పుత్రుడు, వాగ్దానం చేయబడి ఆయన పుట్టాడు, వృద్ధాప్యంలో పుట్టాడు, వృద్ధులుగా ఉన్న తల్లిదండ్రులకు పుట్టాడు. మానవ మాతృలు తినే ఆహారము తినలా, ఆయన ప్రత్యేకమైనటువంటి ఆహారమును భుజించాడు, ప్రత్యేకమైనటువంటి వస్త్రాన్ని ధరించాడు, ఆయన ప్రత్యేకముగా పరిశుద్ధత కలిగి జీవించాడు, ప్రకటించుకుంటూ వచ్చాడు, పాపమును ఖండించాడు, ప్రభు కొరకు శిరస్సాధన చేయబడ్డాడు. ఆయన చనిపోయిన తర్వాత ప్రభు చెబుతున్నాడు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవారు లేరు, ఎవరు లేరు అన్నాడు. మరలా ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు. పరలోక రాజ్యములో, పరలోక రాజ్యం వేరు, పరలోకం వేరు. చాలామంది రెండు కలిపే అనుకుంటారు. పరలోక రాజ్యం, దాన్నే దేవుని రాజ్యం అంటారు. లోకం వేరు, రాజ్యం వేరు. రాజ్యము లోకము రెండు వేరు వేరు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు ఇతని కంటే గొప్పవాడు. ఎవరికంటే? బాప్తిస్మిచ్చు యోహాను గారి కంటే గొప్పవాడు అన్నాడు. రే సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యము అనేది, దేవుని రాజ్యం అనేది సంఘము. యేసు ప్రభు వారందరూ అడిగారు, నా రాజ్యం అంటున్నాను, నీ రాజ్యం ఎప్పుడు వచ్చింది అంటే, రాజ్యము ప్రత్యేకముగా రాదు, ఆ రాజ్యం మీ మధ్యలోనే ఉంది అన్నాడు. ఆయనే నేనే రాజ్యమును అన్నాడు.
తరువాత ఆ పెంతెకొస్తు దినమున స్థాపించబడింది. సంఘమే రాజ్యము. లోకమంటే ప్రభు ఉండే స్థలం. ఈ పరలోక రాజ్యం అనేది సంఘం. ఇప్పుడు సంఘములో చేర్చబడి ప్రత్యేకంగా బ్రతుకుతూ క్రీస్తు రక్తం చేత కడగబడి రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి వారు ఎవరికంటే గొప్పవారు? బాప్తిస్మిచ్చి యోహాను గారి కంటే గొప్పవారు. అయినను పరలోక రాజ్యములో అల్పులైన వారు అతని కంటే గొప్పవారు అన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను గారే శ్రేయులుగా నిన్న వారిలో అందరిలో గొప్పవాడు, అతని వంటి వారు లేరు అని చెప్పిన ప్రభు ఇప్పుడు అంటున్నాడు, అయినను పరలోక రాజ్యములో క్రీస్తు రక్తం చేత కడగబడి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధులుగా బ్రతుకుతున్నటువంటి వారు, సంఘములో చేర్చబడిన వారు, వెనుదిరిగి చూడకుండా ప్రభు రాజ్యము కొరకు, ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడేటువంటి వారు, పరిశుద్ధులుగా వధువు సంగమగా సిద్ధపడుతున్నటువంటి వారు అల్పులైనను. పౌలు భక్తుడు అన్నాడు, మీలో ఎవడైనానో గనుడైన వాడున్నాడా అన్నాడు కొరింథీ పత్రికలో. మనలో ఎవరు గనులు లేరు. లోకములో ఉన్నటువంటి ధనవంతులను సిగ్గుపరచడానికి దరిద్రులైన మనల్ని ఎన్నుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిగా ఉన్న మనల్ని ఎన్నుకున్నాడు. ఇలాగ చెప్పుకుంటూ వచ్చాడు. గనులు ఎవరూ లేరు. ఐపీఎస్ లేకపోతే ఐఏఎస్ చేస్తూ దేవుని పని కొరకు వచ్చిన వారు ఎవరు లేరు. రిటైర్డ్ అయిన తర్వాత వచ్చారేమో వాళ్ళని అసలు లెక్కలో కూడా తీసుకోకూడదు. చాలామంది ఇప్పుడు టీవీలో చెబుతున్నారు, యవ్వనస్తులు డాక్టర్గా చేసి వారు దేవుని పని చేస్తున్నారు. ఆ పనులు వదిలిపెట్టి లేదా పని చేస్తూ డాక్టర్ నోవా చీరియల్లో డాక్టర్ ఆశ్చర్య గారు డాక్టర్స్ వీళ్ళు గొప్పగా సంపాదించగలిగిన సత్తా కలిగినటువంటి వారు దేవుని పనిలో ఉన్నారు, యోగ్యులుగా ఉన్నారు, రాకడ కొరకు సిద్ధపడుతున్నారు. అలాంటి వారు ఒకవేళ ఉన్నా పరలోక రాజ్యములో మనలందరినీ ఆయన ప్రభు అన్నాడు అల్పులం, ఎన్నిక లేని వారము. ఎవరి దృష్టిలో మనం గనులం కాదు, మనమందరము అల్పులము. అయితే ఈ అల్పులమైన మనకంటే యోహాను గారు గొప్పేం కాదంట, ఆయనకంటే మనమే గొప్పవారము అన్నాడు. ఎందుకు అంటే ఒక చిన్న ఉదాహరణ మీకు ఎన్నోసార్లు చెప్పాను కానీ మరలా చెప్తున్నాను. ఇప్పుడు ఎలా గొప్పవాడయ్యాడు అంటే ఒక చిన్న ఉదాహరణ, అనేక పర్యాలు చెప్పాను, మరలా చెప్తున్నాను వినండి. ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఎలిమెంటరీ స్కూల్లో ప్రారంభ క్లాస్ ఏది? ఎలిమెంటరీ స్కూల్లో బిగినింగ్ క్లాస్ ఏదిరా? ఎలిమెంటరీ స్కూల్లో ఫస్ట్ క్లాస్ 1వ తరగతి. ఎండింగ్ క్లాసు పెద్దది 5th క్లాస్ 5వ తరగతి. ఎలిమెంటరీ స్కూల్లో 1వ తరగతి ప్రారంభం, 5వ తరగతి ముగింపు. ఈ ఎలిమెంటరీ స్కూల్లో 1వ తరగతి చదివేవాడికి విలువ ఉండదు, 5వ తరగతి చదివేవాడికే విలువ ఉంటుంది. హై స్కూల్కి వెళ్ళామనుకో, హై స్కూల్లో ప్రారంభ క్లాస్ ఏది? 6th క్లాస్ 6వ తరగతి. అది అందులో పెద్ద క్లాస్ ఏది? హై స్కూల్లో 10వ తరగతి 10th క్లాస్. ఇప్పుడు ఈ ఎలిమెంటరీ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నటువంటి వాడు ఎలిమెంటరీ స్కూల్లో వాడే లీడరు, వాడే గొప్ప 5వ తరగతి. హై స్కూల్లో అందరికంటే తక్కువ, అన్ని క్లాసుల కంటే తక్కువ 6వ తరగతి. ఇప్పుడు మనం 6వ తరగతిలో ఉన్నాం, 5వ తరగతి వాడి కంటే మనం గొప్ప కాదా? 5వ తరగతి కంటే వాడు ఆ స్కూల్లో గొప్పవాడే, కానీ ఈ స్కూల్లో మనం తక్కువ వాడైనా వాడికంటే 5వ తరగతి వాడి కంటే కూడా మనమే గొప్ప, క్లాస్ పైన ఉన్నాం కాబట్టి. అలాగే యోహాను అందరిలో గొప్పవాడైనా యేసు ప్రభు అన్నాడు, పరలోక రాజ్యంలో మారు మనసు పొంది పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది క్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరూ బాప్తిస్మిచ్చి యోహాను గారి కంటే గొప్పవారు అన్నారు. యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణం గురించి ప్రకటిస్తున్నప్పుడు, యేసు ప్రభువారు నేను తండ్రి వద్దకు వెళుతున్నానని ప్రకటిస్తున్నప్పుడు
నా తండ్రి యొద్దకు వెళుతున్నానని చెప్తున్న ప్రతిసారి వీరందరూ కూడా మేము సమస్తమును విడిచిపెట్టి నీ ఎంట వస్తున్నామయ్యా, అని వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అని అడుగుతూ వారి ప్రభు దగ్గర వారి యొక్క సీటును కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. సహోదరి సహోదరులారా, మనము కూడా ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. కనుక ఆయన ఉండే స్థలములో మనం ఉండేటట్లుగా మనల్ని తీసుకొని వెళతాడు. ఆ సీట్ కొరకు మనము సిద్ధపడదాం. ప్రభుతో ఉంటాం, ప్రభు ప్రక్కనే ఉంటాం, మనం భయం లేకుండా ఉంటాం. అదే కదా ఆ పాట, నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా, నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. మనతో ఉంటాడు, మన ముందు ఉంటాడు, మన చుట్టూ ఆవరించి ఉంటాడు. కనుక మనం భయపడవలసిన పని లేదు. మనం ధైర్యముగా మనల్ని పిలిచినటువంటి ప్రభు, వాగ్దానం చేసిన ప్రభు నమ్మదగిన వాడు గనక మనము ఆయనను వెంబడిస్తూ ఇహలోక శ్రమలు, కష్టాలు ఏది ఏమైనా మనకంటే గొప్పవారు, మనకంటే పెద్దవారు, ప్రవీణ్ ప్రగడాలు లాంటి దైవజనులే ప్రాణత్యాగములు చేసి హతసాక్షులు అవుతున్నారు. మనము కూడా ప్రభు కొరకు నిలబడదాం. సిలువ యొద్దకు వచ్చాం, రక్షించబడ్డాం. ఆ సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి వద్దకు వెళ్ళి మరలా రాబోతున్నటువంటి ప్రభువుకు మనం సాక్షులుగా ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. అందరు తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేద్దాం.